హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో రాగి పిండితోటి రాగి కేక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో రాగి లడ్డు, రాగి జావా, అలాగే ఈ రాగి పిండితో మనం కుక్కీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు వీడియోస్లలో ఉందండి, ఒక్కసారి వాటిని కూడా చెక్ చేయండి. ఇప్పుడు కేక్ కోసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను చూపించిన ఈ బౌల్ తోటి కాస్త మంచి గడ్డ పెరుగు అనేది వేసేసుకొని దాంట్లోకి బేకింగ్ సోడా వేసేసి ఒకసారి విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. అది పైన మనకి చిన్న చిన్నగా నురగలాగా వస్తుందండి, మనం ఎక్కువసేపు విస్కర్తో చేయడం వల్ల. అప్పుడు ఆ బేకింగ్ సోడాను పెరుగు అనేది బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి మెల్టెడ్ బటర్ వేసేసుకోవచ్చండి, లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ కోసము ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ది వేసేసుకోండి. ఈ విధంగా దీన్ని కూడా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను తీపిదనం కోసం అనేది బెల్లం వేస్తున్నానండి. మనకి రాగికి బెల్లం కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. చక్కెరతో చేసిన దానికన్నా ఈ విధంగా బెల్లంతో చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఫుల్ కప్పు బెల్లం అనేది చూపిస్తున్నాను, కాకపోతే నేను దీంట్లో తీసుకుంది మాత్రం హాఫ్ కప్ తురుమేనండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న రాగి పిండిలో బెల్లం ఉంటుంది కాబట్టి ఈ బెల్లాన్ని కూడా అంతా వేసేసి అది కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఆ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు ఏదైనా కొలత తీసుకోండి. ఆ కప్పు నిండా నేను ఈ విధంగా రాగి పిండిని అనేది తీసుకున్నాను. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాగి లడ్డూలు చేసిన వీడియోలో చూపించాను, ఒక్కసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఒక కప్పు వరకు రాగి పిండిని అనేది వేసుకొని 1/4 కప్పు వరకు నేను ఇక్కడ మైదా పిండి అనేది తీసుకుంటున్నానండి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ అంతగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకి కేక్ అనేది మంచిగా అంటే పూర్తిగా రాగి పిండితో చేస్తే కేక్ అనేది సరిగా రాదండి. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. మీకు నచ్చకపోతే గోధుమ పిండి అయినా వేసి చేసుకోవచ్చు. అదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ముందుగానే పెరుగు, ఆయిల్, అలాగే బెల్లం వేసాం కాబట్టి దాంతో సరిపోతుంది. మీకేమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలండి. అంతవరకు మిక్స్ చేసేసుకొని పక్కకైనా పెట్టేసుకోవచ్చు ఒకవేళ బెల్లం కరగకపోతే. ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి బటర్ పేపర్ అనేది వేసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది, లేదంటే పిండితో అయినా కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఈ బ్యాటర్ని అంతా వేసేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న స్టవ్ పైన నేను ఒక పెనం పెట్టేసి ప్రీహీట్ చేశాను. దానిపైన ఈ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, విజిల్ అనేది తీసేసుకోవాలి. ఒక 25 to 30 మినిట్స్ అనేది పడుతుంది. మీకు నచ్చితే టూటీ ఫ్రూటీస్ కానీ లేదంటే ఇలా డ్రై నట్స్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే డ్రై నట్స్కి పిండి అనేది చల్లకుండా డైరెక్ట్ వేయడం వల్ల మొత్తం అన్నీ ఒక దగ్గరగా వచ్చేసాయి. కొంచెం ఈ డ్రై నట్స్ మీద పిండి అనేది పొడి పిండి కలిపేసుకొని బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ లేదు అనుకుంటే మైదా పిండి కానీ కలిపేసి దాంట్లో వేసేసుకుంటే మిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా కుక్కర్ మూత విజిల్ అనేది తీసేసి ఒక 25 to 30 మినిట్స్ అనేది చూసుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారినాక మూత తీసేసి మనము అంచుల వెంబడి చాక్తో ఒకసారి కదిపించుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. పైన ఒక మూత పెట్టేసి రివర్స్గా బోర్లించేసి పైన ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. అంటే వేరే ఒక మౌల్డ్లో చేసుకునేది కొంచెం ప్రాసెస్గా అనిపిస్తే ఈ విధంగా చేసుకోవచ్చు. మౌల్డ్స్ ఉండి మీకు ఓవెన్లో పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే, చాలా సింపుల్గా రాగి కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు నేను ఈ రాగి పౌడర్ తోటి ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేశానండి. రాగి జావా, రాగి లడ్డూలు. ఈ రాగి పిండితో ఇలా దోశలు చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పైన గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.